చేద్దాం. ప్రభు యొక్క పాద సన్నిధిలో గత గుడ్ ఫ్రైడే ఆరాధన నుండి ఇప్పటి వరకు మనం కాపాడబడి మరొకసారి గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనందరం కలిసి మనసారా ఆ ప్రభుని ఆరాధించుకోవడానికి, మరి స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు మంచి సమయాన్ని మనకిచ్చారు. ఇంతవరకు పాటలు, విజ్ఞాపన, ప్రార్థనలో మనం సమయాన్ని గడిపాం. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని అంటారు. మనకు మరి శుక్రవారాలు చాలా ఉంటాయి, కానీ ఈ శుక్రవారానికి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు మంచి శుక్రవారం అయింది, ఈ మంచి శుక్రవారం మనకెందుకు అయింది అనే దానికోసం ఈరోజు కొంచెంసేపు వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే, తండ్రి అయిన దేవుడు ఈ లోక ప్రజలందరిని ఆయన ప్రేమించాడట. ప్రేమించినప్పుడు వాళ్ళని పరిశీలిస్తున్నప్పుడు అందరూ దారి తొలగి బొత్తుగా చెడిపోయి ఉన్నారట. కాబట్టి చెడిపోయిన స్థితిలో ఉన్న ఈ ప్రజలు మరి వారి స్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి నరకానికి వెళ్ళిపోతారు. ఇది చూచిన తండ్రి అయిన దేవుడు ఎలాగైనా సరే వాళ్ళని సరైన మార్గంలో నడిపించి, వాళ్ళ నరకము నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఆయన ప్రవక్తలను పంపించారు. ప్రవక్తల మాట కూడా ప్రజలు వినలేదు. న్యాయాధిపతులను పంపించాడు. న్యాయాధిపతుల మాటలు వినలేదు. రాజులు వచ్చారు. రాజుల మాటలు కూడా ప్రజలు వినలేదు. అయితే వారు సరైన మార్గంలోకి రాలేకపోతున్నారు. ఎలాగని చెప్పి ఆలోచన చేసి వారి మధ్యలో నివసించినట్లు, వారి మధ్యలో వారితో నివసించి వారికి ఒక మంచి మార్గాన్ని బోధించి అలాగని ఆలోచించి తానే ఒక కుమారుడిగా ఈ లోకానికి వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడట. ఎలాగ రావాలి అనంటే, కన్య మరియ గర్భములో ఆయన ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డారు. పరిశుద్ధాత్మ రూపములో మరియమ్మ గర్భం ధరించింది. ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనంటే, యేసు క్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకంటే మనకు మార్గాన్ని చూపించడానికి, దారి తొలగిన మనలను సరైన మార్గములో నడిపించడానికి, ఆయన మనలందరినీ కూడా నరకము నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు 2026 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉంటూ 3.5 సంవత్సరాలు ఆయన బయటకు వచ్చి సువార్త పరిసర చేశారు. ప్రజలందరి దగ్గరికి వచ్చి ఎక్కువ మాట చెప్పారు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పి ఆయన సువార్త పరిసర చేయటం ప్రారంభించారు. ఈ సువార్త పరిసర చేస్తున్నప్పుడు ఆయన వెంబడి వేల కొలది మంది ప్రజలు, లక్షల కొలది మంది ప్రజలు, ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ లక్షల కొలది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు. ఇది చూచిన నాటి ప్రభుత్వ అధికారులు, పెద్దల్లో ఈయన మీద ఒక ఈర్ష్య వచ్చింది, ఒక ద్వేషం వచ్చింది. ఏంటి అని అంటే, ఇదిగో ప్రజలందరూ ఈయన వెంబడెళ్ళిపోతున్నారు, ఈయన గనక ఇలాగే వదిలేస్తే ఇంకా రాజ్యాలన్నీ ఈయన సొంతమైపోతాయి, మనం అందరం ఇంకా రాజ్యంలో ఏలే అధికారం మనకు ఉండదని చెప్పి ఆలోచన చేశారు. ఎలాగైనా సరే యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన్ని మనం లేకుండా చేయాలి, చంపేయాలని చెప్పి ఆలోచన మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యతిరేకత చూపించారు. విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు కదా, ఎందుకు నువ్వు స్వస్థపరచవని అడిగారు. ఎక్కడ చూసినా ఆయనకి ఎదురు నిలిచారు. ఎక్కడ ఆయన స్వేచ్ఛగా ఏ పని చేయనివ్వకుండా అడ్డుపడుతూ వచ్చారు. అయినప్పటికీ ఆ యేసు క్రీస్తు ప్రభువారు తనకు తండ్రి అప్పగించిన పని చక్కగా అలా కొనసాగించుకుంటూ వెళుతున్నారు. ఈ లోపల మరి ప్రవక్తలు ప్రవచించారు యేసు ప్రభు గురించి. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరగటం కోసం తన 12 మంది శిష్యుల్లో ఒక్కడే యేసు ప్రభుని అప్పగించడానికి ముందుకు వెళ్ళాడు. అధికారుల దగ్గరికి వెళ్ళాడు. అధికారులతో చెప్పాడు, ఇదిగో యేసును నేను మీకు ఇస్తాను, యేసుని మీకు అప్పగిస్తాను, నాకు మీరు ఏమి ఇస్తారని అడిగాడు. 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పారు. వెండి నాణ్యాలకి ఆశపడ్డాడు. యేసును అప్పగించడానికి ఇష్టపడ్డాడు. మరి యేసును మాకు ఎలా చూపిస్తావు,
అని అంటే ఆయన చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పాడు. ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభుని రాత్రి గెత్సెమనేటువంటి తోటలో, అంటే రాత్రి అంటే ఇప్పుడు కాదు, ఆ రాత్రి శుక్రవారం ముందు రోజు రాత్రి ఏం చేశారంటే యేసు క్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో తన 12 మంది శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ లోపల ఆ ఇస్కరియోతు యోధ వాళ్ళతో పాటు రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు, కనిపించలేదు. ఇదిగో సోదరుడా, నీవు చేయదలసిన పని చేయన్నాడట. అంటే ఏదో పని అప్పగించాడేమో ప్రభు, అందుకే ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు అనుకున్నారంట శిష్యులు. వీళ్ళకి తెలియదు, ఎందుకంటే ఆ గడి ఆసనం అవుతుందని ప్రభువుకు తెలుసు. ఇదిగో నువ్వు చేయాలనుకున్నావు కదా, పని చేయమన్నాడు. ఏం చేయాలనుకున్నాడు? నన్ను అప్పగించాలని అనుకున్నాడు కదా, అది ఆయనకి తెలుసు. వెంటనే ఇస్కరియోతు యోధ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇదే మంచి గడియ, ఇదే మంచి సమయం, మీరు రండి, ఇప్పుడు వస్తే ప్రభు మీకు ఈజీగా దొరుకుతాడని చెప్పి అక్కడ సైనికులను పెద్దలందరిని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి ఆ రాను వారు గుదియలతోనూ కత్తులతోనూ ఆ యేసు ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. గెత్సెమనే తోట బాగా పరిచయం ఇస్కరియోతు యోధాకి, ఎందుకంటే తరచుగా యేసు ప్రభుతో పాటు ఆ తోటకు వచ్చేవాడు, ఆ ప్రార్థనలో పాల్గొంటూ ఉండేవాడు. కాబట్టి డైరెక్ట్గా ఆ తోటలో ఉన్నాడు కనుక ప్రభు అక్కడికి వీళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం ఆలస్యం చేయలేదు, ఏం ఆలస్యం చేయకుండా త్వరగా యేసు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. బోధకుడా నీకు శుభమని చెప్పాడు, కౌగిలించుకున్నాడు. ఆయనకి ఏం పెట్టాడు తెలుసా? ముద్దు పెట్టాడు. ఎప్పుడైతే ముద్దు పెట్టబడ్డదో వెంటనే సైనికులందరూ ఆయన పట్టుకున్నారు, బంధించారు. ఆయన్ని తీసుకుని ప్రధాన యాజకుల యొద్దకు బయలుదేరారు. రాత్రి 1 గంట ఆ టైంలో ఆయన పట్టుకుంటే తెల్లవారులు మరి 6 సభలకు ఆయన తీసుకువెళ్ళారు. ఆఖరికి అప్పుడు వరకు పిలాతు హేరోదు శత్రువులుగా ఉండేవారట. ఆ టైంలో వాళ్ళిద్దరు కూడా కలిసిపోయి మాట కలుపుకొని ఆయన మీద తీర్పు తీర్చడానికి బయలుదేరారు. అలాగా 6 చోట్ల తెల్లవారిలోపు యేసు ప్రభుని ఇక్కడి నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి, హేరోదు నుంచి సన్హెరీబు సభకి, ఇలా యేసు ప్రభుని ఏం చేస్తూ వచ్చారు తెలుసా? తిప్పుతూ వచ్చారు. ఎక్కడికి తిప్పినా, ఎక్కడ నిలబడ్డా, ఎవరు ఆయన గురించి ఎన్ని సాక్ష్యాలు చెప్పినా ఒక్క సాక్ష్యం కూడా సరైనది ఆయన మీద మోపలేకపోయారు. ఎందుకంటే పిలాతు అడుగుతున్నాడు. నేను త్వరగా కథ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుందని, మీకు అర్థం చేసుకుంటారని, టైం మనకి త్వరగా ముందుకు వెళ్ళాలని. కాబట్టి అర్థం చేసుకోండి. పిలాతు అడుగుతున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు యేసు ప్రభుని సిలువేసేయాలని. ఏంటి, యేసు ప్రభుని సిలువేయడానికి ఈయనలో ఏ తప్పు లేదు, ఏ దుష్కార్యం లేదు, ఏ చెడు కార్యం లేదు, ఎందుకు యేసు ప్రభుని సిలువేయాలా? ఇది ప్రశ్న పిలాతు వేశాడు ఆనాటి ప్రజలకి. కానీ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు. పలానా తప్పు చేశాడు ఆయన, ఇదిగో పలానా నేరం ఆయనలో ఉంది, అందుకని మేము సిలువేయమంటున్నాం అని అడగడానికి వాళ్ళు ఏ విధమైన నేరమునో యేసయ్య మీద మోపలేకపోయారు. ఎన్నో తప్పులు వేశారు. ఆఖరికి ఒకే ఒక తప్పు ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేశారు. ఏంటో తెలుసా? ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తానన్నాడు అని చెప్పి ఆయన మీద నేరం మోపారు. ఏంటి దేవాలయం? సొలొమోను దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టబడ్డా తెలుసా? 7 సంవత్సరాలు కట్టబడ్డది. దాని ప్రకారం 13 సంవత్సరాలు కట్టబడ్డది. ఏంటి 3 రోజులు ఎలా కడతాడో అనేటువంటి నేరం మోపారు. అది కూడా సరైంది కాదని పిలాతు ఒప్పుకోలేదు. అయితే ఎందుకు ఆయన సిలువేయబడాలా? ఏంటి ఆయన చేసిన తప్పు అని అంటే ఆ తప్పుకు సమాధానం వాళ్ళలో నుంచి రాలేదు. వాళ్ళందరికీ ఒకటే మాట వచ్చు, ఏంటో తెలుసా? సిలువేయండి అంటాం తప్ప ఇంకో మాట వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి సభలో అల్లరెక్కువ అవుతుందే కానీ పిలాతు వల్ల న్యాయం జరిగే పరిస్థితి కనబట్టలేదు. అక్కడికి పిలాతు తన భార్య కౌరు పంపించింది. పిలాతు న్యాయపీఠం మీద ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా? నీ ఎదుటిగా నేను దోషిగా మరి నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరో తెలుసా నీకు? ఆయన నీతిమంతుడు. ఈ రాత్రి నేను మిక్కిలి ఆయన గురించి ఏం పడ్డాను తెలుసా? కలలో మిక్కిలి బాధపడ్డాను. దయచేసి నువ్వు మాట్లాడేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్త సుమా. ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడని కౌరంపిందట. వెంటనే అది ఎరిగినటువంటి పిలాతు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈయనలో ఏ దుష్కార్యం నాకు కనబట్టలేదు, ఏ తప్పుదం ఈయనలో నాకు కనబట్టలేదు, ఈయన నీతిమంతుడు.
ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని రక్తానికి నాకు ఏమి లేదు తెలుసా, ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళందరి ఎదుట నీళ్లు తెచ్చుకుని ఏం చేసుకున్నాడు తెలుసా, ఆయన చేతులు కడుక్కున్నటువంటి సందర్భం. కానీ ఆనాటి ప్రజలు ఏమన్నారు తెలుసా, ఆ రక్తము, ఆ దోషం, ఆ కీడు మా మీదను, మా బిడ్డల మీదను, మా కుటుంబాల మీదను నిత్యము నిలుచునుగాక అని చెప్పి కీడును కోరుకున్నారు, శాపాన్ని కోరుకున్నారు. కానీ యేసును విడుదల చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు కావాలి యేసు? లేకపోతే అక్కడ ఇద్దరు నిల్చున్నారు, ఒకరు బరబ్బా, ఒకరు యేసు. బరబ్బా అనేవాడు ఎవరు? దొంగ, అంతకుడు సరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు పండక్కి ఆ పిలాతుకి ఒకరిని విడుదల చేయటం వాడిక. కాబట్టి ఎవరిని విడుదల చేయాలా, యేసునా బరబ్బానా? ఇద్దరినని నిలబెట్టి అడుగుతున్నాడు. బరబ్బానేమో జైల్లో ఉన్నాడు, యేసు ఏమో పిలాతు ఎదుట ఉన్నాడు. ప్రజలు ఏమన్నారు తెలుసా, బరబ్బా మాకు కావాలా, యేసును సిలువేయండి అన్నారు. బరబ్బా ఎవరంటే అతడు ప్రేమ కలిగిన వాడు కాదు, న్యాయాధిపతి కాదు, నాయకుడు కాదు. అతడెవరో తెలుసా, అంతకుడు, అనేకులను చంపినవాడు, హత్య నేరములు చేసినవాడు, చెరసాల్లో ఉన్నవాడు. ఇప్పుడు ఎవరు కావాలా? అంతకుడు అయినటువంటి బరబ్బాయే మాకు కావాలా. ఎవరు అక్కర్లేదు? యేసు మాకు అక్కర్లేదు అన్నారు. యేసును సిలువేటకును బరబ్బాను విడుదల చేయడానికి పిలాతు లాస్ట్ జడ్జిమెంట్ మీద సంతకం పెట్టాడు. పిలాతు జడ్జిమెంట్ అయిపోయింది. కానీ బరబ్బా అనేటువంటి వాడు జైలుకి వెళ్ళక మునుపు, యేసు సిలువకు అప్పగించబడక మునుపు ఒకరోజు బరబ్బా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో ప్రేమ చేత మీరు కొన్ని లక్షల మంది ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తున్నారు, నేను బలము చేత ఏదైనా చేయగలను, నా కత్తి పట్టుకుంటే ఎంతమంది నేను చంపగలను, కాబట్టి మన ఇద్దరం చేయగలుపుకుంటే ఇద్దరం ఈజీగా ఈ దేశాన్ని మనం సొంతం చేసుకోవచ్చు, ఏంటి ప్రభు అని అడిగాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఏమన్నాడు తెలుసా, బరబ్బా ఇదిగో నీతో నేను చేయి కలపనయ్యా, అవసరమైతే నీ కొరకు ఏం పెడతాను, ప్రాణం పెడతానన్నవాడు. నీ కొరకు ప్రాణం పెడతాను, కానీ నీతో నేనేం కలపను, చెయ్యి కలపను అని చెప్పాడు ఆ రోజు. కాబట్టి ఇప్పుడు న్యాయపీఠం ఎదుట బరబ్బా ఉన్నప్పుడు, యేసు ప్రభు ఉన్నప్పుడు, ఇప్పుడు బరబ్బా కొరకే యేసు ప్రభు ఏమవ్వాల్సి వచ్చింది తెలుసా, సిలువకు అప్పగించబడవలసి వచ్చింది. యేసును సిలువేయడానికి అప్పగించాడు పిలాతు. వెంటనే రానువారు అతన్ని తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టి ఆయనను సిలువేయడానికి ఇష్టపడ్డారు. మరి బరబ్బాను విడుదల చేయడానికి జైలుకి వెళ్ళారు. జైలు దగ్గరికి వెళ్ళి ఇదిగో నిన్ను ప్రభుత్వం నీ తప్పులన్నీ క్షమించి నీకు విడుదల ఇస్తుంది, దయచేసి నువ్వు వచ్చి నువ్వు వెళ్ళి ప్రజల్లో కలిసి చక్కగా తిరగొచ్చు, నువ్వు రా అని చెప్పారు. ఇంతకీ నన్ను విడుదల చేస్తున్నారు, నాకు బదులు ఎవరు సిలువే మరి చంపబడ్డారు అని అడిగితే అప్పుడు బరబ్బాతో చెప్పారట, యేసు ప్రభు అనేటువంటి ఆ వ్యక్తి నీకు బదులుగా ఏం చేయబడుతున్నాడు తెలుసా, సిలువేయబడుతున్నాడు అని చెప్పినప్పుడు, మీరు కరుణామాడి సినిమాలో చూసుంటారు, ఆఖరి నిమిషంలో బరబ్బా అనేటువంటి వాడు యొక్క సీన్ ఉంటుంది. జైలు దగ్గర నుంచి గుండులు బాదుకుంటూ పరుగెట్టుకుంటూ, ప్రభా ఇదిగో నా కొరకు నువ్వు సిలువేయబడ్డానికి వెళ్ళలేదు, ఆ శిక్షకు నేను పాత్రుడను, ఆ శిక్షకు నేను అర్హుడను, దయచేసి నువ్వు సిలువేయబడ్డానికి వెళ్ళలేదు, నువ్వు చంపబడ్డానికి వెళ్ళలేదు, ప్రభా అని కేకలు పెడుతూ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి యేసు క్రీస్తు ప్రభువారు అప్పుడే సిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఒకసారి ఆలోచన చేద్దాం, ఎందుకు ఆయనలో దోషం లేదు, ఎందుకు ఆయనలో మరి ఎక్కడ తప్పిదం కనిపించలేదు, అయినా ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు అని అంటే, నేను రెండు మాటలు చెప్పి మీకు వాక్యాన్ని వివరించడానికి అవకాశం ఇస్తాను. దయచేసి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, మన అపరాధములను బట్టి, ఎవరు అపరాధాలు, మన తప్పిదాలను బట్టి, మనం చేసిన తప్పిదాలను బట్టి, మనం చేసిన అపరాధాలను బట్టి శిక్ష అంటే ఎవరి మీద పడ్డది, ఆయన మీద పడ్డది. మన అపరాధములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా, శిక్షించబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా, నలగొట్టబడ్డాడు. నిజమునకు ఆయనలో తప్పు లేదు, నిజానికి ఆయనలో దోషం లేదు, నిజానికి ఆయనలో పాపం లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు, జీవించుటలో పాపం లేదు. ఆయన ఎవరో తెలుసా, పరిశుద్ధుడుగానే జీవించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. అయితే ఎవరి గురించి శిక్షించబడ్డాడు, ఎవరి గురించి చిలువేయబడ్డాడు, ఎవరి గురించి ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టవలసి వచ్చింది, ఎవరి కోసం 39 కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది, ఎవరి కోసం ఆయన ఆకాశానికి భూమికి మధ్యన మండు టెండలో 3 మేకుల పైన వేలాడాడో తెలుసా? నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసమే యేసు ఏం చేయబడ్డాడో తెలుసా? సిలువేయబడ్డాడు. ఎవరి కోసమో యేసు ఈ త్యాగము, ఎవరి కోసమో యేసు ఈ త్యాగము, నా కోసమే గదా ఈ మౌనము, నా కోసమే గదా ఈ మౌనము. రక్త బిందువులతో కలువరిగిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. రక్త బిందువులతో కలువరిగిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. హల్లెలూయా. నీకోసం నా కోసం అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని, విలువైన రక్తమును నీకోసం నా కోసమే కార్చారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన అపరాధములను బట్టి, నువ్వు చేసిన పాపములను బట్టి, నువ్వు చేసిన అన్యాయపు తీర్పులను బట్టి, లేక మోసమును బట్టి, నడుస్తున్న చెడు నడకను బట్టి నీవు నరకానికి పోతావు. అది చూచిన దేవుడు నిన్ను ఎలాగైనా సరే ఏం చేయాలి తెలుసా? రక్షించాలని. ఏ పాపము లేని పావనమూర్తి, ఏ పాపము లేని పరిశుద్ధుడు ఏంటండి యేసు. సిలువకు ఏం చేయబడ్డాడు తెలుసా? అప్పగించబడ్డాడు. సిలువకు అప్పగించబడ్డాడు. ఎవరిని బట్టి? మీ అపరాధములను బట్టి, మీ దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడట? సిలువకు అప్పగించబడ్డాడు. నలగొట్టబడ్డానికి తండ్రికి ఏమైందట? ఇష్టమైందట. అందుకోసమే తండ్రికి ఇష్టమైంది కుమారుడు ఏం చేయబడ్డానికి? నలగొట్టబడ్డానికి. కుమారుడు నలగొట్టబడ్డానికి తండ్రికి ఏమైందట? అదే 53వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. అతడు మరణమైనప్పుడు నియమింపబడిను, ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలమ్మా. అతడు నలగొట్టబడ్డానికి తండ్రికి ఏమైందట? ఇష్టం. అందుకే తండ్రి కుమారుడు నలగొట్టబడ్డానికి పర్మిషన్ ఇచ్చాడు. తప్పు లేకపోయినా శిక్ష పడ్డది. కూడా ఉన్నవాడే అమ్మడానికి అవకాశం వచ్చింది. ఇంత జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? కుమారుడు మానవులందరి కోసం, సర్వ మానవాళి కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదవండి. త్వరగా. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. అపరాధములు, పాపముల చేత మనుషులుగా మనం ఉన్నప్పుడు వాటి నుంచి విడిపించి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు 2026 సంవత్సరాల క్రితం ఇదే రోజు అనబడేటువంటి రోజున ఏం చేయబడ్డాడు తెలుసా? గొల్గొతా కొండ మీద ఆయన 3 మేకుల పైన సిలువలో వ్రేలాడిన దేవుడు ఆయన. ఎవరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణ బలియాగం చేశారు. ఇంకా అపరాధముల చేత, పాపముల చేత, మోసం, దగ, అన్యాయపు క్రియలు నువ్వు చేస్తా ఉంటే మరొకరెవరు నీ కోసం సిలువేయబడరు. మరొకరెవరు నీ కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. ఒక్క మారే యేసుకు నీ కొరకు ఏం పెట్టారు తెలుసా? ప్రాణం పెట్టారు. కాబట్టి ఇంకా యేసు నమ్మినా కూడా మోసం మానకుండా, యేసు నమ్మినా కూడా పాపం మానకుండా, యేసు నమ్మినా కూడా అక్రమ క్రియల్లో ఉంటూ ఒకవేళ సాగిపోతుండే మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకోసం ఒకరోజు నేను సిలువేయబడ్డాను, నీకోసమే ప్రాణాన్ని బలిగా పెట్టాను, నీ అపరాధముల నుంచి నిన్ను విడుదల కలిగించడానికే నేను బలి అయిపోయాను. ఇంకా అపరాధం విడిచిపెట్టవా? ఇంకా పాపాన్ని విడిచిపెట్టవా? ఇంకా మోసాన్ని విడిచిపెట్టవా? ఇంకా అక్రమ క్రియలను విడిచిపెట్టవా అని ప్రభు సూటిగా సిలువలో నుంచి నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఒకసారి వింటున్నాం మనం ఒక్కసారి మన మనసును సరి చేసుకోగలిగితే, మోసాన్ని విడిచిపెట్టడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, అక్రమ క్రియలను విడిచిపెట్టడానికి, నీతిగాను యథార్థంగా నడవడానికి మనం నిశ్చయించుకోగలిగితే ప్రభు కృప మనకేమై ఉంటుందో తెలుసా? తోడై ఉంటుంది. అలాంటి వారి కొరకే ప్రభు నిత్య జీవాన్ని ఆయన సిద్ధపరచబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా అపరాధములు పాపములతోనే నువ్వు ఉండిపోతే నీ కొరకు మరొకసారి ఎవరు ఏం చేయబడరు తెలుసా? సిలువేయబడరు, రక్తాన్ని కార్చరు. ఒక్కమారే మన కొరకు సిలువేయబడ్డారు ఆయన, రక్తాన్ని కార్చారు ఆయన. కాబట్టి ఇప్పుడే యేసుకు మన హృదయంలో చోటిచ్చి మన అపరాధములు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగా యథార్థంగా బ్రతకడానికి నిశ్చయించుకుందాం. క్రీస్తు మనకిచ్చే ఆ నిత్య జీవానికి వారసులు కాబడదాం. అట్టి కృపాదేవుడు నీకు నాకు మనకిచ్చి రాగల దినాల్లో మరింత కృపతో ప్రభు మనలందరిని నింపి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి బ్రతుకున్నప్పుడు మనం చెప్పినటువంటి మాటల కంటే చనిపోతున్నప్పుడు మరి ఆ ఇంట్లో వారిని ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి అడుగుతారు, చనిపోడంట కదమ్మా, చనిపోయేటప్పుడు ఏమన్నా మాట్లాడిందా, ఏమన్నా చెప్పిందా, పోనీ ఏమన్నా చెప్పాడా, ఏమన్నా మాట్లాడా అని అడుగుతూ ఉంటారు. అంటే చనిపోయేటప్పుడు చెప్పబడే మాటకి ఏముంటుందో తెలుసా? విలువ ఉంటుంది. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆ మాటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకని ఏమన్నా చెప్పాడా, ఏమన్నా చెప్పిందా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయే ముందు 7 మాటలు సిలువలో ఆయన పలికారు. ఆ మాటలు ఈరోజు మరి జ్ఞానం చేయటం, మరొకసారి స్మరించుకోవటం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడ్డట్టుగా 20వ వచనంలో ఈరోజు ఉదయం 9 గంటలకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు తెలుసా? సిలువేయబడ్డారు. మరి 9 గంటలకే సిలువేయబడితే 3 గంటల దాకా ఎందుకు ఎడతారని బాబు ప్రార్థన అనుకోవచ్చు మీరు. 3 గంటలు అయ్యేటప్పటికి యేసు ప్రభుని సిలువ మీద నుంచి దింపి అప్పుడు తీసుకెళ్ళి సమాధి చేశారు. అంతేగా, చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఎప్పుడు దాకా ఉంటాం? తీసుకెళ్ళేదాకా ఉంటాం. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళం వెళ్తాం, అంతేనా? ఇప్పుడు అదే, అందుకనే 3 గంటల దాకా ఉంటుంది ప్రార్థన. ఓకేనా? ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిందే కాకుండా సిలువలో ఆయన పలికిన మాటలు, దేవునితో పలికాడు, అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు, అలాగే ఆయన పని ఏం చేశాడో అది కూడా తెలియజేశాడు. 7 మాటలు. కాబట్టి ఒక్కొక్క మాట మన పిల్లలు వాటిని జ్ఞానం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ సీట్లన్నీ పిల్లలకి ఇచ్చి అందరికీ ఈ మాటలు పలికి ఒకటేలాగ ఈ మాటలు పలికి మనం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఒక పాట పాడాల. పాట ఏంటి తెలుసా? ఒక శరణం పల్లవే పాడాల. ఎందుకంటే మీరు ఆ 7 శరణాలు 10 శరణాల పాట ఉంది. ఆ పాటకి ఎత్తుకున్నారనుకో మొత్తం 3 అయిపోద్ది. అందుకని అందరికీ అవకాశం ఉండటం కోసం ఒక శరణం ఒక పల్లవి పాడాలి. తర్వాత వాక్యం చదివేవారు మీకు టైం ఏం పొల్లంగా ఉండదు, కరెక్ట్గా వాక్యం చదివి ముగించవచ్చు. ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? నిలబడి ఎవరైతే వాక్యం చెప్తున్నారో ప్రభువా వాళ్ళని నిలబెట్టి చక్కగా ధైర్యంగా వాక్యం చెప్పగలిగే కృప ఈ తండ్రిని వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ 40 రోజులు మనకి విజ్ఞాపన ప్రార్థన చేయటం అలవాటైంది. వంశం కోసం చెప్తే 4-5 అంశాలు మనం ప్రార్థన చేసి వచ్చాం. ఆ ప్రార్థన చేయకూడదు సుమా. ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తే మనకు టైం సరిపోదు కనుక చక్కగా క్లుప్తంగా చిన్ని ప్రార్థన. క్లుప్తం అంటే చిన్న ప్రార్థనని. క్లుప్తం అంటే బాబు ఎందుకు గమ్ముని క్లుప్తంగా చేయమన్నారు అయ్యగారంటే
గమ్ముని ముగించేయమనుకుంటే ఏమనుకుంటారని ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తారు కొంతమంది. అంటే క్లుప్తము అంటే చిన్న ప్రార్థన అని అది గమనించుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మనం ఈ 7 మాటలు త్వరగా మనం ముగించిన తర్వాత మనం ఒక చిన్న ర్యాలీ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది నాకు. ర్యాలీ ఏంటంటే ఇక్కడి నుంచి నందిపురం వెళ్ళి నందిపురం జిల్లా ముసలమ్మరాడు కాడికి వెళ్ళి తిరిగి వచ్చేది ఏం కాదు, ఎవరు తొందరపడక్కర్లేదు. చక్కగా మీ అందరికీ మంచి చక్కని వాక్యాలు ప్లే కార్డులు ఇవ్వబడతాయి, కొంతమందికి కూడా చిలువులు ఇవ్వబడతాయి. మనం చక్కగా పాట పాడుతూ ఇలాగెళ్ళి అలాగే మనం ఇదంతా ఇలాగెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇదంటే ఇలాగ వచ్చేయటమే. ఎందుకనంటే సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి మనం ఏం చేయాలి తెలుసా? తెలియచేయాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డారు. ఎందుకు సిలువేయబడ్డారు అనే సత్యం చాలామందికి తెలియదు. చాలామంది ఏమంటారు, యేసు ప్రభువే దేవుడైతే ఎందుకు సిలువేయబడ్డారు? ఇది మనకి వేసే ప్రశ్నలు. కాబట్టి యేసు ప్రభు దేవుడు కనుకనే మనుషుల చేత సిలువేయబడ్డాడు, మనుషుల చేత కొట్టించుకున్నాడు. మనం మనుషులను కనుకనే ఎవడన్నా లెంపకల్లా అయితే నాలుగు లెంపకల్లా లాగేస్తాం, మనం సహించుకోలేము. యేసయ్య ఏం చేశాడు? దేవుడు కనుకనే ఆయన సహించుకోగలిగాడు. ఈ వార్త జస్ట్ మనం అందరం పొద్దున్నుంచి ఇక్కడే కూర్చుని ఉంటున్నాం కాబట్టి కూర్చోకుండా నుంచుని జస్ట్ అలాగెళ్ళి ఇలాగ వచ్చేయటం. ఆ తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది. మధ్యలో ఎవరు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంటికాడ సిట్టింగ్లు వేయడానికి కుదరదు, ఆగటానికి కుదరదు. ఎందుకంటే 40 రోజులు ప్రార్థనలో ఉన్నాము. 40 రోజులు ప్రార్థనలో మనం అనేక విషయాల కొరకు ప్రార్థన చేసాం. ఇక్కడ 7 మాటల జ్ఞానం అవుతుంది. తర్వాత ఆశీర్వాద ప్రార్థనతోనే మనం ఇంటికి వెళ్ళాలి. అర్థమైంది కదా? మీరు అందరూ ఆల్రెడీ రాత్రి తిన్నవాళ్ళే, నేను తినలేను. అంటే రాత్రి తినలేదు కాబట్టి నాకు ఇంకా మీ అందరికంటే ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తుంది. అయినా ఆకలిని పక్కన పెట్టి దేవుని పనిలో మనం సాగాలి, అది ఆశ. కాబట్టి రోజు తినేదే. మీకు 3 అయిన తర్వాత వెళ్ళి కావాలితే తిందరు, కానీ తినాలంటే ఒకవేళ తినకపోతేనే మంచిది. ఎందుకంటే తిన్న తర్వాత నీరసం వచ్చేస్తుంది. అలా సాయంకాలం కొంతమంది ఉపవాసం ఉంటారు, శుక్రవారం కదా, ఇంక తినలేని వాళ్ళు తినకుండా ఉన్నా మంచిదే, కానీ తిన్న తర్వాత నీరసం, తినకముందే బాగుంటుంది. కాబట్టి ఏదైనా దయచేసి విషయాల్లో మీరందరూ సహకరించాలని ప్రభు పేరట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడు మన పక్షంగా ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఆ కార్యం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఆశతో ఎదురు చూస్తూ ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తితో ముందడుగు వేద్దాం. దేవుడు మన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేయునుగాక. మనం చేయు ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి నిలిపి మేలుతో మనల్ని నింపునుగాక. ఈరోజు జరుగు కార్యము ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదం మనందరికీ ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కల్వారి ప్రేమను తలాంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను జ్ఞానించినప్పుడు పగులోచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలాంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములో. నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములో. కలుగుచున్నది దుఃఖం.
కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువా నీ శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. హల్లెలూయా. ఒక్క నిమిషం అలాగే మన మనసులో ఎవరిని ఆలోచించుకోకండి, ఎవరి వైపు చూడకండి. మన ఎదుటిగా సిలువలో ఉన్న యేసు వైపు చూద్దాం. యేసును మనసులో అలాగే యేసు వైపు చూడండి. ఆయన మాట్లాడిన మాట ఒక్కొక్కటి మీకు వివరించబడుతూ ఉంటుంది. సిలువలో మాట్లాడుతున్న యేసయ్య మాటగా మీరు విని మీరందరూ ఏం చేయబడాలి తెలుసా? ఆశీర్వాదించబడాల. ఆయన పొందిన దెబ్బల్లో మనకేంటంటే తెలుసా? స్వస్థతట. సిలువలో దెబ్బలు తిని ఎలాడుతున్నాడు ప్రభు. ఆ దెబ్బలు ఈరోజు మనకేమివ్వబోతున్నాయి తెలుసా? స్వస్థతనివ్వబోతున్నాయి. సిలువలో కార్చిన రక్తము, ఆయన దేహములో నుంచి అలా కారుతున్నటువంటి రక్తము నీకు నాకు పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించబోతుంది ఈ ఉదయకాలపు వేళ. కనుక మనం ఎవరి వైపు చూడొద్దు, మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. కేవలం నిలిచి మాట్లాడే వారి మాట వింటూ యేసు వైపు చూద్దాం. కొంచెంసేపు ఆసక్తి కలిగి ఈ కార్యములో మనం ముందుకు సాగుదాం. సమయంలో మొదటి మాటగా మనం మరి విజయ్ ఈ మాట మనకు వివరిస్తాడు. దానికి ముందు నక్క ధనుష్ వర్మ ఒక చరణం పల్లవే పాడాల. అందుకే నేను చరణం పల్లవి ఎందుకు పాడానంటే ఇలాగే పాడాలి మేము అనుకుంటారని ముందు అది పాడాను. అందుకని మీరు పాడేవాళ్ళు గమనించండి, ఒక చరణం పల్లవి పాడాలా. రెండవది ఐశ్వర్య లూకా సువార్త 23:34 చదవడానికి సిద్ధపడాలి. తర్వాత ప్రార్థన చేయడానికి భాగ్యవతి గారు లేదా? ఓకే, ఇప్పుడు ఈ మాటలు జ్ఞానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కరు మాటలు మరి పలుకుతారు, జ్ఞానం చేస్తారు, పాడతారు, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆల్రెడీ లైవ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. తర్వాత రికార్డ్ అవుతుంది. తర్వాత మీ అన్నీ కూడా మళ్ళా మేము పోస్ట్ చేస్తారు ఉంటారు మన పిల్లలు, అన్నీ వస్తాయి. మీరు గతంలో పాడిన పాటలు ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి, చాలామంది చూస్తున్నారు. మీరు మాటలు చెప్పినవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు వేళ నాయన మేమందరము నీ సన్నిధానంలో చేరి మనసారా నిన్ను స్తుతించుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు తండ్రి పాటల్లో, ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో, ఆరాధనలో, అలాగే వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నారు. ఇదిగో బిడ్డలు మీరు సిలువలో పలికిన మాటలు జ్ఞానం చేయబోతుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. వినగలిగే మనసు, గ్రహించే హృదయాలు ఇవ్వండి. యవన బిడ్డలు నిలబడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ధైర్యం ఇవ్వండి నాయన, పాడడానికి ధైర్యం ఇవ్వండి, ప్రార్థించడానికి ధైర్యం ఇవ్వండి, వాక్యం చదవడానికి ధైర్యం ఇవ్వండి. నీ కొరకు ధైర్యంగా నిలబడి ఈ కార్యాల్లో ముందుకు సాగడానికి బిడ్డలందరికీ కృపనిమ్మని ఈ ఉదయకాలపు వేళ నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని. విదేశాల్లో ఉన్నవారు, ఇంకా అనేక చోట్ల ఉన్నవారు చాలామంది మరి యూట్యూబ్లో లైవ్లో వాక్యాన్ని వింటున్నారు ప్రభా. వారందరినీ కూడా ఈ దినము దీవించి ఆశీర్వదించి వారు ఏ స్థలంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా నీ కృపను వాళ్ళకి తోడుగా ఉంచి మేలు చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.